టీఎఫ్సీ న్యూస్. ఆంధ్ర అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 4 నెలల గడువు ఉండగానే రాజకీయాలు వేడెక్కుతున్నాయి. తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో 3 నెలల ముందు అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్ ఘన విజయం సాధించారు. ఈ నేపథ్యంలో అదే ఫార్ములాను ఆంధ్ర నేతలు ఫాలో అవుతున్నారు. సంక్రాంతి తర్వాత 100 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తానని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. చంద్రబాబు చివరి నిమిషం వరకు టికెట్లను ఖరారు చేయరు. చివరికి తన టికెట్ను కూడా తాను చివరి జాబితాలో ప్రకటించుకునే అలవాటు ఆయనకు సొంతం. అలాంటి నేత 3 నెలల ముందుగానే టికెట్ల జాబితా ప్రకటిస్తారంటే ఎవరూ సీరియస్ గా తీసుకోవడం లేదు. అయితే తెలంగాణలో ముందస్తుగా అభ్యర్థుల్ని ప్రకటించి కేసీఆర్ లాభపడిన విధంగా కనీసం ఓ 100 మంది అభ్యర్థుల్ని ముందుగానే చంద్రబాబు ప్రకటించే అవకాశం ఉందని టీడీపీ నేతలు నమ్ముతున్నారు. దీంతో వైసీపీ అధినేత జగన్ కూడా అభ్యర్థులను ముందుగానే ప్రకటించడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. బహిరంగ ప్రకటనలు ఏమీ చేయకుండానే అభ్యర్థుల్ని ప్రకటించబోతున్నారని తెలుస్తుంది. శ్రీకాకుళం జిల్లాలో జగన్ పాదయాత్ర 9వ తేదీన ముగియనుంది. ముగింపు సభకు అట్టహాసంగా ఏర్పాట్లు చేస్తున్నారు. భారీ బహిరంగ సభలు ఏర్పాట్లు చేస్తున్నారు. పైలాన్ కూడా సిద్ధం అవుతుంది. ఈ సభలోనే ఆయన 100 నుంచి 120 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తుంది. ప్రశాంత్ కిషోర్ టీం సర్వేలు, సామాజిక సమీకరణాలు చూసుకొని ఇప్పటికే జాబితా రెడీ చేశారని అంటున్నారు. ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి కొత్తగా చాలా మందిని ఇన్ఛార్జీలుగా తప్పించారు. వీరిలో అత్యంత నమ్మకస్తులైన వారు ఉన్నారు. వారెవరికీ చివరి నిమిషంలో కూడా టికెట్ ఇవ్వడం లేదని, కొత్తగా సమన్వయ కార్యకర్తలుగా నియమించిన వారికే టికెట్లు ప్రకటించబోతున్నామని చెబుతున్నారు. ఇలాంటి చోట్ల అభ్యర్థులు ఖరారు చేస్తే ఉండేవాళ్ళు ఉంటారు, పోయేవాళ్ళు పోతారన్నట్లుగా జగన్ ఆలోచన ఉందట. చాలా చోట్ల సమన్వయకర్తలకే అవకాశం ఇస్తున్నట్లు తెలుస్తుంది. మొత్తానికి చంద్రబాబు అభ్యర్థుల ఎంపికపై లీకులు ఇస్తున్న తరుణంలో జగన్ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లడం విశేషం. మరి బాబు కూడా చెప్పిన ప్రకారం ముందుగా అభ్యర్థుల్ని ప్రకటిస్తారో లేదో చూడాలి. ఆంధ్రాలో జరగనున్న ఎలక్షన్స్ కి సంబంధించి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తెలుసుకోవాలి అనుకుంటే టీఎఫ్సీ న్యూస్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.